హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 50 లడ్డూలు అంటే అటు ఇటుగా 2 కేజీల లడ్డూని చాలా ఈజీగా పక్కా కొలతలతోటి ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. లడ్డూ మాత్రం చాలా అంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. మొదటిసారి లడ్డు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్ అంత సింపుల్గా ఉంటుంది. లడ్డు చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మీకు ఆరిన తర్వాత కూడా లడ్డు ఇంతే జ్యూసీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జ్యూసీగా ఉండే లడ్డూలని పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇక్కడ నేను ఈ లడ్డు కోసం ఈ కప్పుతో 4 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. పైన కాకుండా చూసారా ఈ విధంగా తట్టుకుంటూ శనగపిండిని నిండుగా తీసుకోవాలి. అప్పుడే మీకు కొలత అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. 4 కప్పుల శనగపిండి తీసుకోవాలి. ఇది వచ్చేసి 250 ml కప్ అనమాట. మనకి రైస్ కుక్కర్ కప్ ఉంటుంది చూసారా, ఆ కప్ తీసుకున్నాను నేను. శనగపిండిని ముందుగానే జల్లించి తీసుకోవాలి. అప్పుడే మనకి పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా కలుస్తుంది అనమాట. ఈ 4 కప్పుల శనగపిండికి 1/8 టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ల సగం వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. ముందే వంట సోడాని ఎక్కువగా వేసేయకండి, ముందు కొంచెం వేసుకొని కలుపుకోండి. తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఈ వంట సోడాని శనగపిండిలో కలిసేటట్లుగా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని పోసుకుంటూ ఉండలు కట్టకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం చూసుకుంటూ పోసుకోవాలన్నమాట. ముందు కొంచెం తక్కువ నీళ్ళని వేసుకొని ఈ విధంగా మ్యాష్ చేస్తూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళని వేసేసారనుకోండి పిండి మనకి ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని పిండి అంతా కూడా తడిసిన తర్వాత ఈ విధంగా గరిటతో మ్యాష్ చేసుకున్నట్లుగా కలుపుకున్నారంటే పిండిలో ఉండలు ఏర్పడకుండా చక్కగా కలుస్తుంది. ఇలా కలిపిన తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని చూసారా ఈ విధంగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. బూందీ వేసుకోవడానికి ఈ విధంగా బూందీ గరిటె కానీ లేదంటే జాలి గరిటెతో అయినా బూందీ వేసుకోవచ్చు. అలాగే జాలి గిన్నెలో కూడా బూందీ వేసుకోవచ్చు. బూందీ వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మీకు బూందీ వేసిన వెంటనే పొంగుతుంది అనమాట. నూనె కాగిన తర్వాత ఒక్క చుక్క పిండి వేసి చూస్తే మనకి బూందీ చక్కగా పొంగుతూ రావాలి. అలా పొంగుతూ వచ్చిందంటే వంట సోడా కరెక్ట్గా సరిపోయినట్లే. ఒకవేళ మీకు బూందీ పొంగకపోతే మరి కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకోవచ్చు. ఒక గుంట గరిటెతోటి ఒక గరిటెడు పిండిని తీసుకొని నూనె పైన ఈ విధంగా బూందీ గరిటెని పెట్టేసి పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చక్కగా బూందీ పడుతుంది. బూందీ వేసేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నూనెకి సరిపడా బూందీని వేసుకోవాలి. ఈ బూందీ వేగడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా వేగిపోతుంది. ఒకసారి అలా కలిపేసి ఒక బూందీ మనం ప్రెస్ చేసి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలన్నమాట. అప్పటి వరకు వేయించుకోవాలి. అదే విధంగా లోపల సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా వేయించుకోవాలి. మరీ క్రిస్పీగా వేయించేసేయద్దు. లడ్డూకి బూందీ కొంచెం సాఫ్ట్గానే ఉండాలన్నమాట. ఇలా వేగిన వెంటనే నూనెలో నుంచి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసేసారంటే బూందీ మధ్యలో హోల్స్ పడుతుంది అనమాట. కాబట్టి ముందు కొంచెం తక్కువే వేసుకోండి. కావాలంటే చూసుకొని తర్వాత వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి బూందీ ఎంత చక్కగా వచ్చిందో కదా. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనెని 1 నిమిషం పాటు కాగనిచ్చి ఆ తర్వాత వేసుకుంటే బూందీ చక్కగా పొంగుతుంది అనమాట. బూందీ గరిటెను వీలైనంత వరకు ఆయిల్కి దగ్గరగానే పెట్టుకోవాలి. దూరంగా పెట్టారంటే బూందీ మనకి తోకలుగా వచ్చేస్తుంది అనమాట. అలాగే బూందీ గరిటెని ఎప్పటికప్పుడు వెనకాల చేత్తో క్లీన్ చేసేసి ఇలా రివర్స్లో పెట్టారంటే నెక్స్ట్ వాయి వేసేటప్పుడు బూందీకి తోకలు రాకుండా చక్కగా వస్తుంది. ప్రతి వాయి ఒకసారి చెక్ చేసుకోండి బూందీ వేగిందో లేదో. పైన క్రిస్పీగా ఉండాలి, అదేవిధంగా లోపల సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా బూందీ అంతా కూడా వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. బూందీ రెడీ అయిపోయింది. ఇందులో నుంచి 2 కప్పుల బూందీని తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత నెయ్యితో సహా ఈ జీడిపప్పులు తీసేసి పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఇందులోనే కొంచెం కిస్మిస్లను కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు పంచదార పాకం కోసం ప్యాన్లోకి 4 కప్పుల పంచదార వేసుకోండి. శనగపిండిని ఏ కప్పుతో తీసుకున్నారో సేమ్ కప్తో
మనం 4 కప్పుల పంచదారని వేసుకోవాలి. 4 కప్పుల శనగపిండి, అదేవిధంగా 4 కప్పుల పంచదార అనమాట. మనం 2 కేజీల లడ్డు చేయాలంటే 1 కేజీ పంచదార పడుతుంది. ఈ 4 కేజీల పంచదార వచ్చేసి 1 కేజీ ఉంటుంది అనమాట. ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకోవాలి. పంచదార మునిగే వరకు నీళ్ళని పోసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/3 కప్పు వరకు నీళ్ళని వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పాకాన్ని కొంచెం ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్లో ప్రిపేర్ చేసుకున్నారంటే బూందీ వేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. పంచదార ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అస్సలు ముదరకూడదు, చాలా లేతగా ఉండాలి. అప్పుడే మనకి లడ్డూలు జ్యూసీగా వస్తాయి అన్నమాట. పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాము. పాకాన్ని చేత్తో తాగి చూస్తే జిగురుగా చూడండి, పాకం వచ్చి రానట్లుగా ఉండాలి. తీగ నిలబడకూడదు అనమాట. ఈ విధంగా లేత తీగ పాకం రావాలి. పాకం ఇలా రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ బూందీ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. బూందీ వేసేటప్పుడు స్టవ్ మాత్రం ఖచ్చితంగా ఆఫ్లోనే ఉండాలి. లడ్డూకి మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 చిటికెడు పచ్చ కర్పూరాన్ని నలిపి వేసుకోండి. తినే కర్పూరం ఉంటుంది కదా, దాన్ని చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా లడ్డూలో పచ్చకర్పూరం వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్. వేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. మనకి దేవాలయాల్లో లడ్డు ఉంటుంది చూసారా, ప్రసాదం లడ్డు, అంత టేస్టీగా వస్తుంది. మీ దగ్గర ఒకవేళ పచ్చకర్పూరం టైంకి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే మనం 2 కప్పుల బూందీని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా బూందీని కొంచెం పొడి చేసి వేసుకొని కలుపుకోవడం వల్ల లడ్డూలు చేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే మనం బూందీ వేయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వాయిలు ఎక్కువగా వేగిపోతాయి కదా, మరీ కరకరలాడుతూ వేగిపోయాయి అనుకోండి, ఆ బూందీని కూడా ఇలా పొడి చేసి వేసుకొని కలుపుకోవచ్చు. బూందీ వేసి కలుపుతుంటే పాకం చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా, కానీ కొంచెం సేపటికి ఈ బూందీ పాకం అంతా కూడా పీల్చేసుకొని బాగా దగ్గరగా అయిపోతుంది. బాగా కలిపేసుకున్న తర్వాత బూందీని ఈ విధంగా కొంచెం నొక్కి పెట్టేసుకోవాలి. గరిటతో కొంచెం ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ ఇలా నొక్కి పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మరీ వేడిగా లడ్డూలు చుట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేడి తగ్గిన తర్వాతే ప్రశాంతంగా మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. కొంచెం సేపటికి చూడండి బూందీ పాకాన్ని పీల్చేసుకొని ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు పాకం ఉంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టుకున్నారనుకోండి, మనకి బూందీ మిశ్రమం చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. మరి వేడిగా లడ్డూలు చేయాల్సిన అవసరం లేదు. వేడి తగ్గిన తర్వాత కూడా లడ్డూల్ని ఈజీగా చేసుకోవచ్చు. చేతికి కొంచెం నెయ్యిని పూసుకొని తగినంత లడ్డూ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవడమే. కొంచెం గట్టిగా చేత్తో నొక్కుతూ చేశారంటే మనకి లడ్డూ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. 2 చేతులు పెట్టేసి గట్టిగా నొక్కేయాల్సిన అవసరం లేదు. చేత్తోనే ఈ విధంగా రోల్ చేస్తూ ఉన్నారంటే చక్కగా మనకి రౌండ్గా లడ్డు వచ్చేస్తుంది అనమాట. చూడండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ లడ్డూలు. అస్సలు పంచదార పడడం కానీ లడ్డూలు విడిపోవడం కానీ ఏమీ ఉండదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న ఈ కొలతలతోటి మనకి 50 లడ్డూలు వస్తాయి అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఈ లడ్డూ ప్రసాదం రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో రవ్వ లడ్డు రెసిపీ కూడా ఉంది. చాలా మంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.